జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఫారెస్ట్ లో సెంట్రల్ ఫండ్ తో అర్బన్ పార్క్ సుమారు 50 హెక్టార్లు నిర్మాణానికి సెంట్రల్ స్కీమ్ ఫండ్ 1.04 కోట్ల నిధులతో ఫస్ట్ ఫేజ్ లో అలాగే రెండవ ఫేజ్ లో 16 లక్షల మంజూరు అవుతున్నట్లు డిఎఫ్ఓ నిఖిత అన్నారు. ఈ పనులను మార్చి-ఏప్రిల్ వరకు పూర్తి అవుతాయని అన్నారు. సుమారు 40 ఎకరాల్లో ప్రజలకు విజిటింగ్ కోసం ట్రాక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అర్బన్ పార్క్ లో వస్తున్న పరికరాల గురించి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు డిఎఫ్ఓ నిఖిత వివరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఫస్ట్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ మంజూరు కావడం చాలా గర్వంగా ఉందని గుర్తు చేశారు. అందుకు ఫారెస్ట్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాని గురించి మనం ఒక నెగటివ్ థాట్ మనకు ఫారెస్ట్ అంటే మనకు ఒకటి ఉంటుంది, కానీ ఈరోజు ఫారెస్ట్ వల్లనే మనం బతుకుతున్నాం అనేది చాలా మంది మనకు తెలియదు. మరి ఇది ఎంత మంచి ప్రోగ్రామ్ అంటే మన అదృష్టంగా ఫీలింగ్ వెరీ ప్రౌడ్ as being ఎమ్మెల్యే ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ. ఈరోజు డిఎఫ్ఓ గారికి మరియు వారి బృందానికి ప్రత్యేకంగా నిజంగా చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు మూమెంట్. ఒక పట్టణానికి పక్కనే 3 కిలోమీటర్ల కూడా దూరంలో ఒక అర్బన్ ఫారెస్ట్, ఇది మన జిల్లాలో ఎల్లారెడ్డిలో ఈరోజు ఫస్ట్ టైం మనకు ఓపెన్ అవుతా ఉంది. 100 ఎకరాల్లో ఈ పార్కు ఇంతకుముందు డిఎఫ్ఓ గారు చూపించినట్టు మరి సుమారు మార్చి ఏప్రిల్లో కాబోతా ఉంది. త్వరితగతంగా వర్క్ కూడా నడుస్తూ ఉంది. 100 ఎకరాల్లో విజిటర్స్కి వాళ్ళకి టాయిలెట్స్ కానీ ఫ్యూచర్లో సైక్లింగ్ చేసుకోవడం కానీ కుటుంబంతో వచ్చి మరి ఆ హిల్ స్టేషన్లో పైనుంచి మొత్తం ఫారెస్ట్ చూసుకోవడం కానీ ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి గురించి ఈ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో గజిబోస్ ఉన్నాయి, రెస్ట్ తీసుకోవడానికి చిన్న పార్క్ ఉన్నాయి, వాకింగ్ ట్రైల్స్ ఉన్నాయి, మరి పక్కనే పచ్చదనం ఉన్నది, ఫారెస్ట్ నేచర్కు దగ్గరగా. ఈరోజు మనం అయిపోతున్నాం. మరి ప్రత్యేకంగా ఎల్లారెడ్డి ప్రాంతానికి ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ ఒక ప్రాంతం లేదు. మనకి ఒక దగ్గర నడుద్దామన్నా కూర్చుందామన్నా ప్రాంతం లేదు. మరి ఈ పార్కు మేడం గారు కూడా వారికి చెప్తాను, మంచి పేరు పెట్టారు, అరణ్య పార్క్ అని చెప్పి. నిజంగా ఇది అరణ్యం నేమ్ కూడా తీసుకొచ్చారు, అరణ్య పార్క్. ఇది ఫ్యూచర్లో పెద్ద పార్క్ తయారైపోతుంది, అమ్యూజ్మెంట్ పార్క్ లాగా. ప్రతి పిల్లలు కూడా సండే కానీ సాటర్డే కానీ రేపు పొద్దున పక్కన ఉన్న స్కూల్స్ వాళ్ళ పిల్లలు కూడా రావడానికి కూడా మంచి ఫారెస్ట్ ఇది మొట్టమొదటిగా జిల్లాలో మనకు వచ్చినందుకు నిజంగా ఎల్లారెడ్డి మనం నిజంగా అదృష్టవంతులం. మంచి పార్కు తయారు కాబోతుంది. తప్పకుండా యాజ్ ఎమ్మెల్యే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా 100% నా కోఆపరేషన్ ఉంటుంది.